అంతరంగ తరంగాలు విట్ల నారాయణ గారి శత జయంతి సందర్భంగా స్వీయ చరిత్ర రీప్రింట్ జరిగింది కదా. దీని ఆవిష్కర్త మరియు నిర్మాత వైస్ చైర్మన్ తెలంగాణ పద్మశాలి సంఘం బీసీ నాయకులు కర్ణాటి మనోహర్ అన్నగారు ప్రసంగిస్తారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు బాలాచారి గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా అన్న చిరంజీవి గారికి, బిక్కి కృష్ణ గారికి, కందగట్ల స్వామి గారికి, బైసా దేవదాస్ గారికి, సంగీత శ్రీనివాస్ గారికి, బీతి రాజేశం గారికి, మరియు మాజీ శాసనసభ్యులు మా వనాల శ్రీరామన్న గారికి, అలాగే మా చైర్పర్సన్ సీతారామ గాంధీ గారికి, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా పద్మశాలి అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, అలాగే బిట్ల నారాయణ గారి కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కర్ణాటక కుటుంబ సభ్యులకు అందరూ కూడా, నా మేనమామలు కానీ నా అందరూ ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ఇంత మంచి వాతావరణం మనందరం కూడా ఒక్కదాన కలిసినందుకు మన పద్మశాలి సమాజానికి, మా నేత సమాజానికి, చేనేత సమాజానికి, మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కర్ణాటి మనోహర్ అండి. నేను మహేశ్వరంలో ఉంటాను. మరియు మా అన్న చిరంజీవి గారు, ఆయన కూడా బీసీ కోసం, బీసీల బతుకుల కోసం, బీసీల బాగోగుల కోసం, బీసీల వాటాల కోసం 24/7 మా హక్కులు మాకు కావాలి, 42% కావాలని ఈ గల్లీ నుంచి దీని వరకు కూడా కొట్లాడుతున్న వ్యక్తి ఎవరు? చిరంజీవి గారు. వారితో పాటు నేను, నాతో పాటు మన విశారాధన్ మహారాజు గారు, చాలా మంది మేధావులు ఉన్నారండి. మరి నేను ఏమంటున్నా అంటే, అవునాయా మనం ఇంతకానే ఉన్నామా? 80 సంవత్సరాల నుంచి మా హక్కుల కోసం, మా వాటాల కోసం మేము కొట్లాడుతున్నాం. 80 సంవత్సరాలు ఇంకెన్ని రోజులు కొట్లాడాలి? ఇంకా కొట్లాడాలన్నా మేము కొట్లాడినా నా 70 ఏళ్ళు నాకు అయిపోయింది. నా బిడ్డలు, నా కొడుకులు, నా మన్మరాలు ఇంతే ఉండాలన్నా? మరి మాకు వాటా రావద్దా? మేము శాసనసభ్యులకు, మన శాసన మండలికి పోవద్దా? అందుకే అంటూ నేను మా అన్నగారి ఆధ్వర్యంలో మనందరం కూడా, మీరంతా, మేమంతా, మనమంతా, బీసీ అంతా, నా పద్మశాలి అంతా, నా చేనేత అంతా, నా జాతి అంతా ఒక్కటై మనము 42% రిజర్వేషన్ సాధించేంత వరకు అన్నగారి వెంబడి ఉండి, అన్నగారికి మనం చేదోడు వాదోడు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులు మా అన్నగారు బిఎస్ రాములు గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ, జై బీసీ, జై నేత, జై చేనేత. సాధికారత గురించి మరియు రావాల్సిన వాటా గురించి ఆవశ్యకపూరితమైన ప్రసంగమైన న్యాయమైనది అన్న కర్ణాటి మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మార్గదర్శి బిఎస్ రాములు 75 ఏళ్ల జీవిత ప్రస్థానం గ్రంథకర్త తను ఇక్కడ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయినారు. అయితే ఆవిష్కర్త కస్తూరి సతీష్ కుమార్ గారు, అధ్యక్షులు సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం, వారిని ప్రసంగించాల్సింది సభకి ఆహ్వానిస్తుంది. సభకు నమస్కారం. వేదిక నిర్వహించినటువంటి పెద్దలు, మరి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలాచారి గారికి, మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలను తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వక్తను కాదు, కేవలం వైద్యుని మాత్రమే. కాబట్టి ఎక్కువ మాట్లాడేటువంటి ఆస్కారం లేదు. అయితే పెద్దలు చెప్పినట్టు శరీరాన్ని మించినటువంటి తీర్థం లేదు, మనస్సును మించినటువంటి క్షేత్రం లేదు, మనస్సాక్షిని మించినటువంటి గురువు లేడు, జీవితాన్ని మించినటువంటి గ్రంథం లేదు అన్న విధంగా ఈరోజు బిఎస్ రాములు గారి యొక్క జీవిత గ్రంథాన్ని ఈరోజు ఆవిష్కరించడం నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ, మరి బిఎస్ రాములు గారు మాకు చాలా దగ్గరి బంధువు. మా నాన్నగారికి స్వయాన చెల్లెలి అల్లుడు.
మా కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా ఒక పెద్ద దిక్కుగా ఒక మార్గదర్శకులుగా ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే చాలా వయసులో పెద్దవాడు అయినటువంటి బిఎస్ రాములు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మేము బుద్ధి ఒక హై స్కూల్ వరకు చదువుకున్నటువంటి సందర్భంలో వారు అజ్ఞాతవాసంలో ఉండేవారు. వారిని చూసేటువంటి అదృశ్యమే మాకు ఆ రోజుల్లో దక్కలేదు. తర్వాత కాలక్రమేణా వారు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క తత్వాన్ని మేము అర్థం చేసుకోవడం జరిగింది. అయితే కూడా పెద్దలు చెప్పినట్టు ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఒక ఓషో లాంటి తత్వ జ్ఞానాన్ని మించకుండా కనీసం వారి లెవెల్కు ఉన్నటువంటి బిఎస్ రాములు గారికి తగిన గుర్తింపు దొరకలేదని చెప్పాలి. ఎందుకంటే వారు బీసీలో పుట్టడమే వారు చేసుకున్నటువంటి పాపం. కాబట్టి అలాంటి గొప్ప తత్వవేత్త అయినటువంటి బిఎస్ రాములు గారి జీవితం రాబో తరాలకు తప్పకుండా మార్గదర్శకంగా, వారి జీవితాలను మంచి మార్గాన్ని నడిపించే సూచికగా వారి జీవిత గ్రంథము ఉండబోతుంది. మరి ఇలాంటి గొప్ప రచయిత, గొప్ప తత్వవేత్త, వాగ్గేయకారుడు అయినటువంటి బిఎస్ రాములు గారి యొక్క జీవిత చరిత్రను రాబో తరాలకు అందించాలనేటువంటి మనసుతో మరి వారి జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో కూడా ప్రచురించి రాబో తరాలకు కూడా వారి గురించి తెలిసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పుస్తకాలలో, పాఠ్య పుస్తకాలలో వారి యొక్క జీవిత చరిత్రను ముద్రించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. డాక్టర్ కస్తూరి సతీష్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారి చెల్లిగారు అని అన్నారు. వాళ్ళ నాన్నగారి చెల్లిగారు అంటే ప్రీతి శ్యామల, వాళ్ళ అమ్మగారు గౌరవ గారు. ఆ పేరు నాకు కూడా ఉంది కాబట్టి, పేరు గౌరవనే కాబట్టి వదిన ఈరోజు ఇక్కడ లేరు. ఆమె ఆప్యాయత ఎనలేనిది. ఆమె మరొకసారి ఈ సభాముఖంగా స్మరించుకుంటూ ప్రీతి శ్యామల గారు బిఎస్ రాములు గారి వెనక వెన్నంటి నడిచి ఈరోజు తను ఆరోగ్యంగా లేదా తన కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి అన్న యూజీలోకి వెళ్ళినప్పుడు తను వేలు చుట్టి నడిపిన ఒక ధీర. ఆమెకు మాందని ఈ విధంగా నిలిపినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఇస్సా ఇజ్జత్ హుకుమత్ బీసీ రాజ్యాధికార సిద్ధాంతం రచయిత చిరంజీవి గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాను. బిఎస్ రాములు గారు బీసీ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ అయిన తర్వాత ఈ పుస్తక రచన మొదలైందని శ్రీనివాస్ గారు ఇంతకుముందు చెప్పున్నారు ఆయన మాటల్లో. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లో ముస్లింల వాటా ఎంత అనేది చాలా వరకు ఒక ప్రశ్నార్థకంగా మారిన సమయంలో బీసీ కమిషన్ చైర్మన్గా వచ్చిన బిఎస్ రాములు గారి ద్వారా అది సాధ్యమైంది అని చెప్పుకోవడానికి గర్విస్తూ చిరంజీవులు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బాలాచారి గారు, సాహిత్య అకాడమీ సెక్రటరీ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మూల పురుషులు, ముఖ్యంగా శతాధిక గ్రంథాల రచయిత, తత్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మా గురువుగారు బిఎస్ రాములు గారికి, అదేవిధంగా వేదికపై ఆశలైనటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. మన మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాం గారికి, జయరాజు గారికి, అదేవిధంగా గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వన్నాల శ్రీరాములు గారికి, మరి నాతో ఈ సమావేశానికి వచ్చేసిన మా బీసీఎఫ్ కోర్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి వేణు గారికి, అదేవిధంగా నా పుస్తకం ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పుస్తకాన్ని ఇప్పటికే 3 సార్లు వారు విశ్లేషణ చేశారు. తర్వాత దానిపైన పేపర్లో వ్యాసాలు కూడా రాసినటువంటి మిత్రులు సంగిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ గారు వనం ఝాన్సీ గారు, దుష్యంతర ఓకే వారికి, ఇక మా పెద్దన్న అందరికంటే పెద్దన్న కంచుకాండం కర్ణాటి మనోహర్ గారికి, మీరు చూశారు ఈరోజు మన అన్నదాత కూడా వారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి
ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మిస్ అయితే నన్ను మన్నించండి. అందరికి కూడా మా రాహుల్ జగన్ గారి మిగతా అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు మనం మార్గదర్శి అనేటువంటి ఒక పుస్తకాన్ని మన బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బిఎస్ రాములు గారి స్వీయ జీవిత చరిత్రను ఆవిష్కరించుకున్నాం. నిజంగా వారి గురించి మనం ఈ సందర్భంగా ఎంత మాట్లాడినా కానీ తక్కువ. వారు ఒక బహుజన కులంలో పుట్టడం, అదేవిధంగా పర్టికులర్లీ చేనేత కులంలో పుట్టడం అనేది ఒక గొప్ప విషయం. జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఎక్కడో జగిత్యాల అంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే విప్లవాలకు ఒకప్పుడు అక్కడ నాంది పలికినటువంటి ప్రదేశం. మరి ఆ ప్రదేశంలో పుట్టినందుకు వారిపైన ఆ విప్లవం ప్రభావం కూడా చాలా ఉంది. జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొనడమే కాకుండా ఎదుర్కొన్న ప్రతి ఆటుపోటును ఒక అవకాశంగా ఎట్లా మలుచుకోవాలని చెప్పేసి వారిని చూస్తే మాత్రమే మనకు అర్థమైంది. ముఖ్యంగా ప్రతి అవరోధాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మరొక సామాన్య మానవుడి నుంచి ఒక అసామాన్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తి బిఎస్ రాములు గారు. మనకు చాలా మందికి తెలియదు బిఎస్ రాములు గారు అంటే ఏదో వారిని ఇప్పుడు చూసి ఊహించుకుంటున్నాం, కానీ వారి పుస్తకం చదివితే వారు పడ్డ బాధలేదో తెలుస్తాయి. వారు బీడీలు చుట్టుకుంటూ మరి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. చాలా మందికి ఇక్కడ బీడీలు చుట్టడం అంటే తెలియదు. నేను కూడా చిన్న ఉన్నప్పుడు బీడీలు చుట్టుకున్న వ్యక్తి, అందుకని కనెక్ట్ అయ్యి చెప్తున్నా తొందరగా. వారు ఎన్ని చుట్టాలో తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి సండే మటుకు ఖచ్చితంగా నా బాల్యంలో బీడీలు చుట్టే, అంటే దాదాపు 1500 నుంచి 2000 బీడీలు చుట్టామన్న సందర్భంలో. సో అందులో కూడా ఎక్స్పర్ట్ నేను. సో నాతో పోటీ పెట్టుకోవాలంటే చాలామంది భయపడేవాళ్ళు. సో ఏదైతే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ను మనం హంబుల్ బిగినింగ్ను మనం గౌరవంగా స్వీకరించాలి. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకే మనం ఆ కసితో ఇక్కడ దాకా రావడానికి ఒక అవకాశం ఉంది. లేకపోతే మనం ఉన్నత కుటుంబంలో పుట్టుంటే ఆ కసి అనేది మనలో డెవలప్ అయ్యేది కాదు. సో అందుకే కోరేది ఏంటంటే వారి జీవిత చరిత్ర చాలామంది చదువుకుంటే మనకి భవిష్యత్తులో మనం ఏం చేయాలనేటువంటి ఒక మార్గదర్శకత్వం మనకు కలుగుతుంది. సో మరి వారి జీవిత చరిత్ర ఖచ్చితంగా, జీవిత చరిత్ర అంటే ఏదో తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి రాసే రచనలు కావు. చాలామందికి జీవిత చరిత్ర రాయాలంటే ధైర్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి. మరి వారు ధైర్యంగా తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనల్ని నిజాయితీగా ఇందులో రాయడం జరిగింది. మరి దాన్ని మనం చదివి మన జీవితాలకు ఎట్లా నిర్వహించుకోవాలనేటువంటి విషయాలు నేర్చుకోవాలి. పుస్తకాలంటే ఏదో ఒక వాళ్ళ స్వంత అనుభవాలు లేకపోతే తన గురించి తాను ఏదో డబ్బా కొట్టుకోవడానికి రాసేటువంటి గ్రంథాలు కాదు. 10 కాలాల పాటు 10 మందికి మార్గదర్శకత్వం చేయాలంటే అందులో ఖచ్చితంగా స్వీయ అనుభవాలను ఉన్నట్టుగా రాయగలిగినప్పుడే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, దాన్ని విశ్లేషించుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. సో మరి బిఎస్ రాములు గారి గురించి నాకు వారితో గతంలో పరిచయం లేకుండా ఒక 2 years నుంచే ఈ ఉద్యమంలోకి వచ్చినాకనే పరిచయం. కానీ వారు ఒక నిఘంటు, ఎన్సైక్లోపీడియా. పొద్దున్నే రోజు ఒక 4-5 పేజీల మనకు మెసేజ్ పెడుతూ ఉంటాడు. నేను ఒక రోజు ఫోన్ చేసి మరీ అడిగిన, మీకు ఇంత ఓపిక ఎట్లా వస్తుంది, రోజు 4-5 పేజీల మెసేజ్ రాస్తున్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ కసి అనేది ఆయనను రాయడానికి పుసిగొల్పుతుంది, అంతే అదే ఎనర్జీ ఇస్తుంది. సో ఆయనకు రాయాలనే జిజ్ఞాస ఉంది, తన విజ్ఞానాన్ని 10 మందితో పంచుకోవాలనేటువంటి కోరిక ఉంది. సో అదే అతన్ని ఆ విధంగా రాయడానికి పుసిగొల్పుతుంది. మరి అదే విషయం వారు కూడా చెప్పిండు. సో మరి ముఖ్యంగా మరి తనకున్నటువంటి విజ్ఞానాన్ని 10 మందితో పంచుకొని వారిని కూడా ఒక చైతన్యవంతులు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బిఎస్ రాములు గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక పుస్తకం గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే రచయిత ఇంకా చాలామంది ఉన్నారు. ఇక వెళ్తే ఈ మధ్య కాలంలో నేను కూడా రాసినటువంటి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ కూడా నాకు ఇందులో ఇనాగ్రేషన్లో పెడతాడని నాకు తెలియదు. నేను ఓన్లీ 2 పుస్తకాలు అనుకున్నాను. సారు ఓ 10 పుస్తకాలు పంపమంటే నేను పంపించిన. ఇక్కడ వచ్చిన తర్వాతనే సార్ అందులో ఇంక్లూడేషన్లు అప్పటికి నేను వద్దనే అన్నా, ఎందుకంటే నాకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒకటి. రెండవది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఉద్యమం బీసీ ఉద్యమం. చాలామందికి ఏం మాట్లాడతామంటే తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, ఇక్కడ త్యాగాల గడ్డ, పోరాటాల గడ్డ చెప్తారు. ఇవన్నీ బట్టి మాట్లాడారు.
తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఏ ఉద్యమం కూడా బీసీల కొరకు జరిగిన ఉద్యమం కాదు. తెలంగాణలో జరిగిన అన్ని ఉద్యమాలు ఆధిపత్య కులాలు అగ్రవర్ణాల కొరకు జరిగిన ఉద్యమాలు. ఇవాళ ఏదన్నా ఉద్యమం జరుగుతుంది అంటే అది ఇప్పుడు నిజమైన బీసీల కొరకు జరుగుతున్న ఉద్యమం. బీసీలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎవరి కొరకు ఉద్యమాలు చేసి వారిని గద్దెనెక్కియడం కాదు ముఖ్యం. మనం మన కొరకు ఉద్యమాలు చేసే విధానం మనం నేర్చుకోవాలి. 78 సంవత్సరాలుగా బీసీలు ఎట్లా అణచివేయబడ్డారు, వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పుస్తకం రాశాను. అందులో ఉర్దూ పదాలు కూడా నేను ఎందుకు రాశానంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా ఉర్దూ ఒక అంతర్భాగమైనటువంటి భాష. చాలామంది తెలియకుండానే మనం ఉర్దూ పదాలు వాడుతూనే ఉంటాం. ముఖ్యంగా మనం అసలు, సిసలు, నికార్స్ అనే పదాలు వాడుతాం. ఈ మూడు కూడా ఉర్దూ పదాలే. అసలు అంటే కూడా ఉర్దే, సిసలు అంటే ఉర్దే, నికార్స్ అంటే కూడా ఉర్దే. సో ఇస్సా ఇజ్జత్ హుకుమత్ కూడా ఏంటంటే ఇస్సా అనేది మనం పంచుకునే భాగస్వామి కొరకు వాడుతూ ఉంటాం. ఇజ్జత్ అంటే మనందరికీ తెలుసు. హుకుమత్ అంటే రాజ్యాధికారం అనే విషయం కూడా చాలా వరకు కొంతమందికి తెలుసు. అంటే ఇక్కడ నేను రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, 78 సంవత్సరాలుగా మనం అణచివేసినటువంటి వాడేవాడు బీసీలకు శత్రువులు, నిజమైన శత్రువు. సంఘం అధ్యక్షుడు వారిని కోరుతున్నాను. కొంచెం చిన్న ఇక్కడ జరిగి మీరు జరగండి, ఇటు జరగండి, వస్తారు. వాళ్ళకి స్పేస్ సరిపోతుంది. మీరు ఇటు రండి, కొంచెం ఇంతలకి రండి, మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అందరూ వస్తారు మంచిగా. ఇక్కడ పుస్తకాలు ఇంకున్నాయా వేరే? అయిపోయింది. ఇద్దరు చొచ్చు లక్ష్మణ్
ఎంపీ దాస్ గారిని రామన్న. ఎంపీ దాస్ వేసుకుంటే వాళ్ళకి వచ్చి జరిగింది. బిట్ల గారి కుటుంబ సభ్యులు మహిళలు అందరూ పైకి రావాలని కోరుకుంటారు. కుటుంబ సభ్యులు అమ్మ మీకు కష్టమైతే మేమే అక్కడికి వస్తాం. అదే నేనేనా సుభద్ర జ్వలిత ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జ్వలిత గారు ముగ్గురు వచ్చి ఉన్నారు. బుద్ధసత్యం గారు వచ్చారా? చిలువేరి రాపోల్ జగన్ గారిని పైకి రాపోల్ జగన్ గారు రైట్ సార్. మీరు అట్లయితే స్టేజ్ మీద మీరు ఇద్దరు అతిథులు ఆత్మీయ అతిథులలో ఉన్నారండి. సారే పిలిచారు. వెంకన్న కూడా పైకి రావాలి. లైవ్ ఎక్కడ వస్తుంది? ఫోటో తీయ మధ్యలోకి రారా నువ్వు. లైవ్ ఇక్కడ ఉంది, నువ్వు అక్కడ కొనాకుంటే కదా. ఇంకెవరున్నారు? జగన్ జగన్ గారు కొంచెం పైకి రండి, స్టేజ్ మీదకి రండి దయచేసి. పుట్ట పాండురంగన్న గారికి చిరు సన్మానం. పుట్ట పాండురంగన్న పైకి రావాలి. చిరు సన్మానం. కుటుంబ సభ్యులు మిగిలిపోయిన ఇంకెవరైనా ఉన్నారా? సార్ కొంచెం వెనక ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షుడు మా అన్న పుట్ట. పుట్టకు పట్టు చీర వచ్చింది. చిన్న అనౌన్స్మెంట్. ఈ కార్యక్రమం తర్వాత గ్రూప్ ఫోటోలు, ఆత్మీయ సత్కారాలు, అదేవిధంగా కర్ణాటి మనోహర్ గారి సౌజన్యంతో భోజనం కూడా ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ భోజనం తినే వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అందరూ భోజనం చేయాలి.
మీరు ఏదైనా ఇటు బ్యాక్ సైడ్ నేను తీసుకుంటారు సార్ ఇక్కడ మొత్తం వస్తుంది కదా. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సారీ సార్ చూడండి బిట్ల నారాయణ గారి బిఎస్ రాములు గారి పుస్తకాన్ని కరెక్ట్ గారు అంతపక్కకి రావాలి. తొలిపత్రిని జుపక సుభద్ర జొలిక గారు సంయుక్తంగా అందుకుంటారు. ఎవరి ముందు పిలిచినా ఉంటుంది ఇంకా ఇద్దరు సంయుక్తంగా ఒకేసారి వేదిక మీద అందుకుంటారు. తర్వాత శరణ్య ముగ్గురు విశాల సాహిత్య అకాడమీ ద్వారా వచ్చిన రచయిత్రులు బయటకు వస్తున్న రచయిత్రులు. సెకండ్ మేడం సార్ సార్ చూడండి సార్ కాలేజీ కాలేదండి ఆయనకి రెడీగా లేదు సార్ ఇటు సైడ్ వచ్చేసుకోవాలి. జగన్ గారు చేస్తున్నాను జీవన ప్రస్థానాన్ని రచించిన కరీం గారికి సత్కారము. సార్ చూడండి ముప్పై జీవితం రాశాడు పిల్లలకు మంత్రులు ఎమ్మెల్యేలు ఒకటి 10,000 అద్భుతమైన పుస్తకాలు గెలవాల్సిందే. రిటైర్డ్ ఆఫీసర్ సార్ ఈ పుస్తకాన్ని బిఎస్ రాములు గారికే తొలి పత్రిని అందిస్తానంటున్నారు. పత్రి అంటే ఆకులు అది ఆకుల నుంచి వచ్చిందే కదా, కాగితం అనేది ఆకుల నుంచి వచ్చిందే కదా. బాగుంది కావాలి. రండి.
సిద్ధాంత గ్రంథం అవును, ఈ సిద్ధాంత గ్రంథంతో ఫోటో కావాలి. సిద్ధాంత గ్రంథం. కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు. చేతుల్లో కాదు, ప్రతి ఒక్కరి మనసులో ఎక్కాలి పుస్తకము. ఇది మనసుల్లో ఎక్కాలని చేతుల్లో చాలా మంచి ప్రకటన. చేతుల్లో కాదు, గుళ్ళల్లో ఎక్కాలి. అయ్యా మీరు ఏంది నాకు అందుకోసం మెదడులకు చేరాలి, మనసులకు చేరితే కరిగిపోతుంది. ఇలాంటి ఇంటలెక్చువల్స్ అంతా చిరంజీవి సార్ వెనకాల ఉండాలి. ఇద్దరు కలిసి కొట్టుకుంటారు. జయరాజ్ గారు సిద్ధరామ్ సార్ వెల్కమ్. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ సీతారాములు గారిని వేదిక. సరే జోన్ సార్ మేమెంతో మనం మాకంతా మిట్లనారాయణ గారి నాంతరంగ తరంగాలు 100 ఏళ్ల యొక్క బీసీ సామాజిక వర్గం ఎంటర్ప్రిన్యూర్షిప్లోకి ఎదుగుతున్న క్రమంలో ఎదిగినటువంటి క్రమాలు, ఎగుడు దిగులు, ఉన్నతాశయాలు. ఆ తర్వాత 75 సంవత్సరాల జీవితం బిఎస్ రావు గారు. టోటల్గా అది 100 ఏళ్ళ చరిత్ర ఉంది. అందరి దగ్గర పట్టుకోండి. పత్రిక ఎడిటర్ పైసా దేవదాస్ గారిని బిఎస్ రాములు గారి మార్గదర్శి మరియు విశారజ్ఞ తర్వాత ఉంది. పుస్తక ఆవిష్కరణలు, సన్మానాలు, అభినందనలు, వేదిక పైన ఉన్న మహామౌలు, వేదిక ముందు ఉన్న మహామౌలు అందరికీ నా నమస్కారాలు. సమయం చాలా విలువైంది. అధ్యక్షుల వారు 2 నిమిషాలే అని చెప్పారు, ఎందుకంటే 12 దాటిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరు సభలో ఉన్న వాళ్ళంతా మహామౌలు. ఒక్కొక్కరి గురించి మనం చెప్పే సమయం మనకు లేదు. ముందుగానే సభాధ్యక్షుడు డాక్టర్ రామోజు బాలాచారి గారు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. దానికంటే ముందు శరణ్య చాలా విషయాలు బిఎస్ రాములు గారి గురించి సభను ప్రస్తావించారు. బిఎస్ రాములు గారు గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే. బీడీలు చుట్టుకునే కుటుంబం నుంచి బీసీ కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదగడము అంటే ఈ పుస్తకమే సాక్ష్యం. బిఎస్ రాములు గారు బీసీ కమిషన్ చైర్మన్ పదవి ప్రకటన రాగానే, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక పెద్ద ఆయన నాతో అన్నమాట, ఈయనకేంటి బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడము, ఈయన అడుగులో తిరిగినవాడు కదా, అసలు ఏమిటి ఈయనకి ఇవ్వడం పదవి అని చెప్పేసి అన్నప్పుడు నేను అనుకున్నాను, ఈయనకు బిఎస్ రావులు గారి జీవితం తెలియనట్టుంది. కొన్ని విషయాలు చెప్పాను నేను ఆయన జీవితం గురించి. ఆయన బాల్యం నుంచి ఈ స్థితి వరకు ఎదిగిన పరిస్థితుల గురించి చెప్పినాను. ఆయనకు బహుశా అర్థమై ఉండదు. ఆ టైంలో చాలా మందికి అర్థమై ఉండదు బిఎస్ రావు గారికి ఈ చైర్మన్ పదవి రావడం ఏమిటి అని. దానికి సాక్ష్యమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం ఆయన ఎదుగుదలకు సాక్ష్యం. ఏ వ్యక్తి అయినా
ఏ మనిషి అయినా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ, ఎన్నో ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇతరుల నుండి ఎదురయ్యే సమస్యలు, ఇవన్నిటినీ ఎదుర్కొంటూ నిలబడగలుగుతాడు ఒక మనిషి అనేవాడు. కానీ ఈ మనిషి జీవితం వేరు. ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అది అడవి బాట పట్టినా ప్రజల్లోనే నిలవాలి, ప్రజల సంక్షేమమే కోరుకోవాలి, తోటి వారిని ఆదరించాలి, తోటి వారికి సహకరించాలి, తోటి వారిని ఉత్సాహపరచాలి, తోటి వారిని ప్రోత్సహించాలి అనే తత్వంతో ఎదిగిన వ్యక్తి బిఎస్ రావు గారు. అలా ఎదుగుతూ 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 ఇందాక బాలాచారి గారు చెప్పారు, సభాధ్యక్షులు గారు ఏమన్నారంటే ఆయన స్పందన ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఈ సభకు ముందు ఆయనే వచ్చాడు, సభ ఆయనది కానీ సభకు ముందు వచ్చింది ఆయనే. మనం ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం క్షణాల్లోనే మనకు వచ్చేస్తుంది, అది ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ. అంటే అంత చలనం ఉన్న వ్యక్తి ఈ వయసులో కూడా 75 దాటిన తర్వాత కూడా అంత చలనం ఉన్న వ్యక్తి. అంత చలనం మనలో కావాలి, అంతటి చైతన్యం మనలో రావాలి. అప్పుడే మనం మనిషిగా నిలదొక్కడానికి, మనిషిగా ఎదగడానికి, విలువలను కాపాడడానికి అవకాశం మెండుగా ఉంటుంది. చాలా మందికి జీవిత చరిత్రలు చదవడానికి ముందుకు రారు, కానీ జీవిత చరిత్రలు చదివితే ఎన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది, ఎంతటి చైతన్యవంతమైన జీవితం ఉంటుంది, భావి తరాలను ఎంత గొప్పగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం అనేది అది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒకటి జీవిత చరిత్ర చదువుతున్నామంటే ఆ జీవిత చరిత్రలో తాను ఎదుర్కొన్న బలైన సాధించిన ప్రగతి ఎంత తనకు కల్పిస్తుంది. మనం ఎందుకు ఈ స్థాయికి ఎదగలేకపోయాం, మనం ఎందుకు ఈ పని చేయలేకపోయాం, మనం ఎందుకు ఈ రకంగా బతుకుతున్నాం, మనం ఎందుకు మనిషి విలువను కాపాడలేకపోతున్నాం, మనం కూడా ఈ రకంగా చేస్తే బాగుంటుంది కదా అదే ఒక ఆలోచన పరిజ్ఞానం మనకు పెరుగుతుంది. ఈ సభలో ఉన్నవాళ్ళు దాదాపుగా 100 మంది, దాదాపుగా 100 మంది, 100 మందిలో 70% 60 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈ చరిత్ర యువకులకు కావాలి, యువతరానికి ఈ చరిత్ర అవసరం. యువకుల్లో కనుక ఈ చరిత్ర చదివే అవకాశం కలగజేస్తే అసలు మనము మన కుటుంబంలోనే మన పిల్లలకి జీవిత చరిత్రను కనుక అందించగలిగితే, జీవిత చరిత్ర గురించి చెప్పగలిగితే వాళ్ళు ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. పక్కదారు పట్టకుండా, పరాయి వాడు అనకుండా అంతా మనం ఐకమత్యంగా ఉండాలన్న తత్వంతో మంచి విషయాలు తెలుసుకోవడానికి, మనుగడ సాగించడానికి గొప్ప అవకాశంగా ఉంటుంది. ఇక్కడ 2 పుస్తకాలు, నా అంతరంగ తరంగాలు అనే పుస్తకం అయినా, బిఎస్ రావు గారి మార్గదర్శి పుస్తకం అయినా, ఈ 2 జీవిత చరిత్రలే. చాలా గొప్ప జీవితం ఉంది ఈ చరిత్రలో. నేను 2 పుస్తకాలు చదివి చూసినప్పుడు నాకే కొద్దిగా బాధ కలిగింది. నేను ఎందుకు ఈ స్థాయికి ఎదగలేకపోయాను అంటే ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది తప్పకుండా చరిత్ర చదివినప్పుడు. యువతకి ఇది అవసరం. అంత గొప్పటి పుస్తకాలను ఈరోజు మనం ఆవిష్కరించుకోగలిగాం. ప్రతిసారి నేను చాలా మంది చెప్తా ఉంటాను, స్కూళ్ళలో వెళ్ళినప్పుడు కూడా నేను జీవిత చరిత్ర చదివించే ప్రయత్నం చేయాలి అని చెప్తా ఉంటాను. అలా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏంటంటే మన ఇంట్లో పిల్లలకి జీవిత చరిత్ర చదివించడానికి అవకాశం కలిగేయాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోదు. నేను నిజంగా నాకు సభ ఉంది, నాకు తెలియకుండానే నాకు ఈ సభకు పిలిచాడు కాబట్టి, నా ధర్మం కానీ నా బాధ్యత కాబట్టి సభకు వచ్చాను, మన్నించాలి. నేను నా ప్రసంగం తర్వాత నేను వెళ్ళిపోతాను. ఇక్కడ చివరిగా కాళోజీ రామేశ్వరరావు గారు ఒక మాట అంటాడు, చాలా గొప్ప మాట అంటాడు ఈ పుస్తకంలో. బతుకు బరువైపోకముందే, ఇక్కడ మనం చాలా ఆలోచించాలి ఈ అక్షరాలని, ఈ పదాలని, ఈ వాక్యాలని. బతుకు బరువైపోకముందే, పరువు పాడైపోకముందే, బతుకు బరువైపోకముందే, పరువు పాడైపోకముందే, చేవ జత్తుట కన్న ముందే, చేయి జాతుట కన్న ముందే, కాలమా కడతేర్పరాదే కానీ కాలము రాకముందే అని అంటాడు. ఎంత గొప్పటి పదాలు, ఎంత గొప్పటి వాక్యాలు, ఎంత గొప్పటి అర్థాన్ని
అంతరంగ తెలంగాణలో వస్తున్న వాక్యాలను ఇలా మనమంతా ఐక్యంగా ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి పరిష్కరించుకోవడానికి ముందుండాలని, ముందుకు రావాలని, గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర చదవాలని తెలియజేస్తూ సెలవు. సంగీత శెట్టి శ్రీనివాస్ గారు ప్రఖ్యాత రచయిత, విమర్శకులు, ఎడిటర్ కూడా. అనంతానందం గారికి తొలి ప్రతి బిందు సెక్రటరీ. దంతారాయ గారిని వేదికకు వెళ్ళాల్సిందిగా, తొలిపల్లి తీసుకోవాల్సిందిగా, అలాగే బిరుదు సత్య గారిని వేదికకు వెళ్ళాల్సిందిగా, తొలిపల్లి తీసుకోవాల్సిందిగా. బైస దేవదాస్ గారు, మీరు చైర్పర్సన్ సీతారాములు మాజీ ఎమ్మెల్సీ గారు జయరాజు గారు తొలిపల్లి అందించాల్సి జరుగుతుంది. కూర్చుంటే ఎట్లా రెడీ. ఫోటో అందరికీ సభకు చెల్లె మనం దుష్యంతల వేదిక మీదకి రావాలి. దుష్యంతల మళ్ళొకసారి అందరికీ క్షణార్థులు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మహిళా విభాగం బాధ్యులు సార్ చెర్పల్ సీతారాం సారు సన్మానం చేస్తారు. అందరికీ మరొకసారి శరణార్థులు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజీ బాలాచారి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మార్గదర్శి బిఎస్ రాములు పుస్తక రచయిత కరీం గారు, సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు కస్తూరి సతీష్ కుమార్ గారు, ఇస్సా ఇజ్జత్ హుకూమత్ పుస్తకాన్ని రాసి బీసీ భావజాలాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పెద్దలు డాక్టర్ చిరంజీవి సార్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే జనగామ వన్నాల శ్రీరాములు గారు, మా పెద్దన్న చెరుపల్లి సీతారాములు గారు, మాజీ ఎమ్మెల్సీ, ఆత్మీయులు, వాగ్గేయకారులు జయరాజ్ గారు, ఈ సభ ఇంత గొప్పగా జరగడానికి, అట్లాగే నా అంతరంగ తరంగాలు పుస్తక ఆవిష్కరణకు ఈ సభ తర్వాత లంచ్ ఏర్పాటు చేసినటువంటి మరో పెద్దన్న కర్నాటి మనోహర్ గారు, కోర్ కమిటీ సభ్యులు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ గారు, వీవర్స్ ఫెడరేషన్, అట్లాగే మన్నం దుష్యంతుల గారు అడ్వకేట్, పద్మశాలి సంఘం బాధ్యులు, అట్లాగే జాదుల గౌరీ గారు, కథకురాలు, నవల రచయిత్రి,
భారతీయ జనతా పార్టీ నాయకులు, రాములన్న తీర్చిదిద్దినటువంటి సాహిత్యవేత్తల్లో జాజుల గౌరి గారు కూడా ఒకరు. ఆల్రెడీ నా అంతరంగ తరంగాల పుస్తకం 98లో రాసి 2004 ఆ ప్రాంతంలో వచ్చాయి. ఇది రీప్రింట్. పద్మశాలీలు ఆత్మకథలు, జీవిత చరిత్ర కూడా కాదు, ఆత్మకథ, ఎవరి జీవితం గురించి వాళ్ళు రాసుకోవడం అనేది బహుజన సామాజిక వర్గాల నుంచి చాలా తక్కువ జరుగుతుంది. ఎంఎఫ్ గోపినాథ్ నా పొగరు నిన్ను ఇబ్బంది పెడుతుందా అన్న టైటిల్ తోటి ఆత్మకథ రాసుకున్నాడు. ఈ అంతరంగ తరంగాల్లో 1925లో పుట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి 98 వరకు ఆయన ఎదిగొచ్చిన జీవితం దీంట్లో రికార్డ్ అయింది. ఉన్న ఊర్లో ఏదో జనగాం దగ్గర కందూరు అక్కడి నుంచి వరంగల్ పోవడం, వరంగల్ నుంచి షోలాపూర్ పోవడం, షోలాపూర్ నుంచి మళ్ళీ బాంబే పోవడం. మాట్లాడుకునే వాళ్ళు బయట పోయి మాట్లాడుకుంటే మనం మాట్లాడేది వినబడుతుంది. సభ అన్నప్పుడు మీకు వినే ఇష్టం లేకుంటే బయట పోయి మాట్లాడుకోవచ్చు, మిగతా వినే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మనం మాట్లాడుకునేది. ఎందుకంటే ఇక్కడ మహామహులు ఉన్నారు. రవివర్మ స్టూడియో అంటే ఇప్పటికీ పాతతరం మనుషులు వరంగల్లో కూసున్నోళ్ళు లేచి నిలబడతారు. ఆ పేరుకు బిట్ల నారాయణ తాను తీర్చిదిద్దిన దానికి ఇచ్చేటువంటి గౌరవం అది. ఆయన సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరితో సుద్దాల హనుమంతు బాంబే పోతే బాంబేలో సుద్దాల హనుమంతుతో కలిసి అజ్ఞాతవాసంలో బాంబేలో గడిపిండు. అలాగే అటు షోలాపూర్లో స్టూడియో పెట్టుకొని ఆ తర్వాత రైస్ మిల్ పెట్టుకోవడము, కట్టెకొత్త మిషన్ పెట్టుకోవడం, ఈ ఆంటర్ప్రినర్గా ఎదిగి రావడం అనేది తెలంగాణ బహుజన వర్గాల నుంచి వలసపోవడమే మొదటిసారి. ఎందుకంటే ఉన్న ఊర్లో ఉన్నోడికి చుట్టుపక్కల ఏమవుతుందో అర్థం కాదు. వలస పోయిన వాడికే తన ఊర్లో ఏం జరుగుతుంది అనే దాంతో పోల్చి చూసుకొని తాము ఎక్కడ వెనుకబడ్డాము, ఎక్కడ మనం అభివృద్ధికి పునాదులు పడాలి అని చెప్పి ఆలోచించుకుంటారు. అట్లా బిట్ల నారాయణ వరంగల్ నుంచి షోలాపూర్కు వలసపోయి ఆ వలస పోయినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళతోటి చైతన్యం తీసుకొచ్చి దానికి కూడా మళ్ళీ అటు అంబేద్కర్ ప్రభావము అట్లాగే జ్యోతిబా ఫులే ప్రభావం కూడా వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే అక్కడ వాళ్లకు మనలాగా లక్షల లక్షలు కట్టాలు ఇచ్చి చేసుకోవడం కాదు, కేవలం పుస్తకాలు ఉంటే చాలు. బీసీఎస్సీలు మాత్రమే పూజారులుగా ఉండి, బీసీలు మాత్రమే పూజారుగా ఉండి ఆ పెళ్లి తంతు జరిపిస్తారు. దానికి ఆ పెద్ద హంగామా కోట్ల లక్షల లక్షల ఖర్చు అనేది ఏం లేకుండానే అక్కడ మహారాష్ట్రన్ ప్రభావంతో అది వచ్చింది. సాయుధ పోరాటం ఇక్కడ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షోలాపూర్కు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు బాంబే పోయి అక్కడ అజ్ఞాతంలో
జీవితం గడిపారు. ఆ అజ్ఞాతంలో జీవితం గడిపిన వాళ్ళకు అక్కడ భాష రాని వాళ్ళకు ఆయన అనుసంధానకర్తగా ఉండి వాళ్ళ రహస్యాల్ని కాపాడుతూ వాళ్ళ రహస్య జీవితాలకు రక్షణ కల్పించినటువంటి వ్యక్తి బిట్ల నారాయణ. ఆయన 1925లో పుడితే మన రాములన్న తండ్రి మిట్టపల్లి నారాయణ కూడా దాదాపు అదే సమయంలో పుట్టిండు. రాములన్న 24 ఏళ్ళ అదే వాళ్ళ నాయన 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు రాములన్న పుట్టిండు అనుకుంటే 1949లో పుట్టిండు. అంటే బిట్ల నారాయణ మిట్టపల్లి నారాయణ వయసు దాదాపుగా ఒకటే ఉంటుంది. రాములన్నది కూడా విస్తృతమైన దేశ సంచారం. బాంబే పోయిండు, ఢిల్లీ పోయిండు. ఢిల్లీలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు పుస్తకాలు అచ్చివేయడం అనేది 85, 89 నాటికే 88 నాటికే అక్కడ ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండి అటు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు, ఆ తర్వాత దరకమే దళిత రచయితలు కళాకారులు మేధావుల సంఘం. ఎందుకంటే అంబేద్కరు శత జయంతి, పూలే శతవర్ధంతి తర్వాత ఆ సోయితోటి తెలంగాణలో దరకమేను ఏర్పాటు చేసి బీసీలని ఎస్సీలని ఒక వాహనానికి 2 పయ్యలుగా చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది. ఇవాళ అంబేద్కర్ గురించి, పూలే గురించి, దళితుల గురించి గట్టిగా మాట్లాడుతున్నాం అంటే దానికి పునాది వేసింది రాములన్న. ఆ రాములన్న జీవితానికి సంబంధించి కరీము చిన్న చిన్న చాప్టర్లలో చరిత్రనంతా చదివించే విధంగా చెప్పిండు. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద పదాలు సంస్కృత భూయిష్టమైన పదాలు కాకుండా మన వాళ్ళకు ఎంత చిన్న పదాలల్లో ముద్దుగా ముచ్చట పెట్టినట్టే చెప్పడం జరిగింది. ఈ జీవిత చరిత్రని రాములన్న ఎదిగొచ్చిన క్రమమే కాకుండా మనము ఏమి నేర్చుకోవాలి రాములన్న జీవితం నుంచి. ఎందుకంటే అందరికీ ఉన్న 24 గంటలే రాములన్న కూడా ఉన్నాయి. కానీ 24 గంటలు ఉన్న మనిషి తెలంగాణ ఉద్యమంలో 42 పుస్తకాలు నెలకొకటి తీసుకురావడం అనేది మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. కానీ తెలంగాణ ఉద్యమము ఉధృతంగా ఉండి ఆ ఉద్యమాన్ని మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఆ 42 పుస్తకాలు తెలంగాణ తల్లి ఎరుక కావచ్చు, మిగతా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలని దాంట్లో క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో తర్వాత తొలి బీసీ కమిషన్ చైర్మన్ కూడా అయింది. రాములన్న బీసీ కమిషన్ చైర్మన్గా ఆగిపోయిన తర్వాత ఈ ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అనేది షురువైంది. ఎందుకంటే ఈ పుస్తకం ఆవిష్కరణలో కూడా నేను ఉండింది. అట్లాగే నార్కర్నూలులో జరిగిన పరిచయ సభలో కూడా నేను ఇంత పాల్గొన్నాను. ఈ ఇస్సా ఇజ్జత్ హుకూమత్ పుస్తకము తెలంగాణలో ప్రస్తుతము బీసీ ఉద్యమాన్ని అనివార్యంగా ప్రతి ఒక్కరూ ఆ రెడ్డోడైనా వెలమోడైనా బాపనోడైనా కూడా బీసీలకు జరుగుతున్నది అన్యాయం అని చెప్పి ఒప్పుకొని తీరే విధంగా దీంట్లో అంకెలతో చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు మాకు అన్యాయం జరిగిందంటే వాడు వెనుకకు తిరిగి ఏకసత్యంగా నవ్వేటోడు. ఎందుకంటే ఇది ఎప్పటికి ఇట్లనే చెప్తా ఉంటారు, ఇది లేవలేని ముచ్చట అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అట్లా అనుకోనే మనం ఎన్ని చెప్పినా కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు మమ్మల్ని హేళన చేస్తున్నారు అని చెప్పి అంటే మాకు వాటా దక్కలేదు అంటే వాడు ముసిముసిగా వెనుకకు తిరిగి నవ్వుకుంటాడు రెండోడు కానీ మిగతా ఆధిపత్య కులాల వాళ్ళు. కానీ ఈ పుస్తకం చూసిన తర్వాత ప్రతి దానికి అంకెలు ఉన్నాయి. 34 రంగాలకు సంబంధించి, అది సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, పత్రికలు కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఈ కామారెడ్డి డిక్లరేషన్తో మేము అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామినేటెడ్ పదవులల్లో దాంట్లో రిజర్వేషన్ వాడు తలుచుకుంటే ఇవ్వచ్చు.
కానీ నామినేటెడ్ పదవులలో మొత్తం 50 నుంచి 70% వరకు రెడ్లనే నింపుతాము. కొన్ని అనివార్యంగా బీసీ కులాల వాళ్ళకు బీసీ కమిషన్కు సంబంధించిన వృత్తి సంఘాలకు మాత్రమే బీసీలను నియమించి పైసలు వచ్చే ప్రతి దగ్గర నిధులున్న ప్రతి దగ్గర రెడ్లను నియమించుకోరు. అట్లాగే ఈ అంతేందుకు టీఎస్పీఎస్లో ఒక అన్యాయం జరిగింది. అట్లాగే బీసీ ఇన్ఫర్మేషన్ కమిషన్ దాంట్లో ఒక్కరు కూడా బీసీ సభ్యులు లేరు. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి ఆచరించేది ఒకటి అనేది అంకెలు సాక్ష్యాలు ఆధారాలతోటి ఈ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పుస్తకము చెప్పడం జరిగింది. ఈ 3 పుస్తకాలకు ఒక లింక్ ఉన్నది. ఇది సాయుధ పోరాటానికి సంబంధించిన కాలం నాటిది బిట్ల నారాయణ. ఆ సాయుధ పోరాట కాలంలో పుట్టి మావోయిస్ట్ ఉద్యమాలతోటి అటు ఆర్య సమాజ్ నుంచి మిగతా బహుజన ఉద్యమాల వరకు నడిచొచ్చిన తొవ్వ రాములు అన్నది. ఆ తొవ్వకు కొనసాగింపుగా ఇవాళ మనము మన వాటా మనకు దక్కాలి, మన జనాభా దామాషా మేరకు బీసీలకు 56 నుంచి 60% వరకు ఖచ్చితంగా అన్ని రంగాల్లో దక్కాలి అని చెప్పి అడగడానికి ఆధారాలతో సహా మనకు సమాచారాన్ని ఈ ఇస్సా ఇజ్జత్ పుస్తకం ద్వారా అందించిన చిరంజీవులు సార్కి ధన్యవాదాలు చెప్తూ, కర్ణాటక మహేష్ అన్న ఈ బిట్ల నారాయణది 100వ జయంతి సందర్భంగా పుస్తకాన్ని రీప్రింట్ చేసి ఆయన స్ఫూర్తిని మన బీసీలకే కాకుండా తెలంగాణ సమాజానికి అందించినందుకు క్షణార్థులు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన రామనన్నకు, తెలంగాణ సాహిత్య అకాడమీకి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు, విశాల సాహిత్య అకాడమీకి, సభలో ఉన్న అందరికీ క్షణార్థులు. తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ తనే ఒక గ్రంథాలయంగా మారిన శ్రీనివాస్ గారి అనర్గళ ప్రసంగం ఇప్పుడు అలాగే కొన్ని పుస్తకము దాదాపు 1000 పేజీలతోటి రాబోతుంది. అది అసలు ఆవిష్కరణ ఇప్పటికే తీసుకోవాల్సింది. అందులో ఏకే ప్రభాకర్, దానికి నేను సంపాదక వర్గంలో నేను కూడా ఉన్నాను. గౌరవ్ గారు ఒక 5 మంది దానికి మేము సంపాదక వర్గం ఉన్నాం, అందులో నేను కూడా ఉన్నాను. అయితే 75 సంవత్సరాలలో మేము ఆయన ఇంటర్వ్యూలని ముందు పెట్టడానికి చాలా డిమాండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే ఒక 54 సంవత్సరాల వయసులో ఆయన 1991లో ఉద్యమంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక అతి గొప్ప ఇంటర్వ్యూ. అసలు ప్రపంచాన్ని సమస్త రాజకీయాలని లేదా ఈ సమాజాన్ని లేదా అగ్రవర్ణాలని లేదా సాహిత్య అప్పటి వరకు మర్రి చెట్టులాగా వేలోనికొని పోయిన మొత్తం సాహిత్య మూలాంశాలని ఏకి పీకి పడేసినట్టు. అది ఒక్కటి చదివితే చాలు. అసలు అది చదివిన రోజు నాకు నిద్ర పట్టలేని పరిస్థితి. వెంటనే అన్న కాల్ చేసిన, అన్న అసలు ఇదంతా కాదు, ఆ రోజు మీరు ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ అతి గొప్పది, మీ వ్యక్తిత్వం అనేది ఇక్కడ ఉంది. ఈ రోజు బీసీ కమిషన్ చైర్మన్ అని మొత్తము సారాన్ని పిండితే లాస్ట్కు జారిన ఒక చుక్క మాత్రమే, కానీ అంతకుముందు సమస్త ఉద్యమ జీవిత చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకి స్వాగతం పలుకుతూ త్వరలో ఆవిష్కరించబోతుంది చరిత్రలో నిలిచే పుస్తకము. ఆ పుస్తకానికి మీరందరూ కూడా ఇప్పుడే మళ్ళీ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గారు ప్రసంగిస్తారు. అధ్యక్షులు, వేదిక మీద వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఒక్కొక్కరి పేరు చెప్పడం ఇబ్బంది, మిస్ అయితే ఇబ్బంది, సమస్య. సరేనా, ఈరోజు 3 పుస్తకాలు, నా అంతరంగ తరంగాలు,
అదేవిధంగా బిఎస్ రాము గారి మార్గదర్శి ఇస్సా ఇజ్జత్ హుక్మత్ ఈ 3 పుస్తకాల ఆవిష్కరణ సభ జరుగుతున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మనోహర్ గారు ఫోన్ చేసి తప్పకుండా రావాలని కోరటం అనేది జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రముఖ రచయిత్రి కవయిత్రి తెలంగాణ ఉద్యమకారిణి చుప్పక సుభద్ర గారిని సభ మీదకి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈ పుస్తకాల యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఇతర కార్యక్రమాల్ని వదిలేసి నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనేది జరిగింది. చాలామంది ప్రముఖులు మాట్లాడారు. బిఎస్ రాములు గారి గురించి ఆ లోతైన చరిత్ర నాకు కూడా తెలియదు. ఆయన గురించి తెలుసు. ఆయన రాస్తున్నటువంటి వ్యాసాలు రెగ్యులర్గా చదివి అలవాటు ఉంది. అదే బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత 2 సందర్భాల్లో వాళ్ళ ఇంటికి పోయి బీసీ కమిషన్ చైర్మన్గా వాళ్ళు చేస్తున్నటువంటి పాత్ర, అందులో రావాల్సినటువంటి అంశాలు, మాకున్నటువంటి అభిప్రాయాలు కూడా దాదాపు 2 గంటలు ఆయనతో షేర్ చేసుకొని వచ్చినప్పుడు ఆయన దగ్గర చాలా విలువైన సమాచారం, ఒక విలువైన పాత్రని నిర్వహిస్తున్న గొప్ప మేధావి బిఎస్ రాములు గారు. ఏ ఉద్యమానికైనా కవులు కళాకారులు లేకుండా ఉద్యమకారులు లేవు. అందుకనే వారి జీవితం అంతా బీడీలు చుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బీడీలు చుట్టిన సంగతి నాకు తెలియదు. అంటే అత్యంత ఒక చిన్న స్థాయి నుండి ఈ స్థాయి దాకా ఎదగటం అనేది ఆషామాషి కాదు. వాస్తవంగా ఈ రోజుల్లో ఈ పుస్తకం రాసి ప్రింట్ చేసి పంపిణీ చేయడం కూడా పెద్ద సమస్య. అన్నింటికీ ఆర్థిక పరమైనటువంటి సమస్య ఒక ప్రధానమైన కారణం. పుస్తకం రాయటం ఒక భాగం అయితే దాన్ని ప్రింట్ చేయడం, దాన్ని కార్యక్రమం పెద్ద సమస్య. కొంతమంది చదువు రాకపోయినా రాయించుకొని విస్తృతమైనటువంటి ప్రచారం చేయించుకునే వాళ్ళు మరి ఆ సమాజం. కానీ బిఎస్ రాములు గారు కష్టపడి అనేక అనుభవాలతో కూడినటువంటి పుస్తకాలు రాయటం, వ్యాసాలు రాయటం, ఆయన ఆత్మకథని తయారు చేయడం అనేది చాలా సంతోషం. అలాంటి వారు చాలా అరుదుగా ఉన్నారు. ఇక రెండవ విషయం ఏంటంటే ఆత్మకథల్ని, వాళ్ళ జీవిత చరిత్రల్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అవసరమే పెరిగింది, చదివే వాళ్ళ సంఖ్య తగ్గింది. ఇది చాలా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి పడుతున్నది. ఏదైనా సమాజంలో, ప్రపంచంలో అనేక పోకడలు, అనేక మార్పులు వస్తున్నటువంటి ఈ దశలో మేధావులు రాసినటువంటి వాళ్ళ ఆత్మకథల్ని చదవాల్సినటువంటి అవసరం, చరిత్రని చదవాల్సినటువంటి అవసరం. ఇప్పుడే జయరామ్ గారు చెప్పారు, చరిత్రని వక్రీకరిస్తున్న కాలం ఇది. అదేవిధంగా త్యాగధనులు రాసినటువంటి ఆత్మకథల్ని కూడా వక్రీకరిస్తున్నటువంటి కాలం ఇది. రాజ్యాంగానికే వక్ర భాష్యం చెప్తున్నటువంటి కాలం ఇది. కాబట్టి వాస్తవాలు, ఆ వాస్తవాలు తెలవాలంటే అధ్యయనం చేయాలి. అందుకని అధ్యయనానికి ఉన్న ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం పెరుగుతూ ఉంది. అదేవిధంగా
పుస్తకాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు చదవటం ఇబ్బందిగానే మారుతున్నటువంటి కాలం ఈ గ్రంథాలయాలు. ఆ రోజుల్లో గ్రంథాలయోద్యమం స్వాతంత్రోద్యమంతో పాటు గ్రంథాలయోద్యమాలు జరిగింది. ఇప్పుడు ఆ గ్రంథాలయాలకి సంఖ్య పడిపోతున్న కాలం. ఎందుకంటే ఫోన్ జేబుల్నే ఉంది కాబట్టి, ఒక ప్రపంచాన్ని జేబులో పెట్టుకొని తిరిగే కాలం కాబట్టి ఇదొక ఇబ్బంది వస్తున్నటువంటి. నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న పుస్తకాల ఆత్మకథలు, అనేక జాతీయోద్యమంలో జరిగినటువంటి ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగాలకు సంబంధించిన నాయకులై, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగినటువంటి నాయకులై, ఇప్పటిదాకా అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఆత్మకథలు చిన్న చిన్న పుస్తకాలే. కానీ పుస్తకం చిన్నది, సందేశం పెద్దది. కానీ ఆ చిన్న పుస్తకాలు చదవడానికి కూడా ఇష్టంగా లేనటువంటి పరిస్థితులు అవపడుతున్నాయి. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న పుస్తకాలని అయినా చదివి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకొని మనం ఆచరించడంతో పాటు మన కుటుంబంలో మన పిల్లలు ఆచరించే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఆ విషయాలు తెలియజెప్పే విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. అందుకని ఈ పుస్తకాలు ఆ విధంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నా. బిఎస్ రాములు గారి ఆత్మకథలు ఎందుకంటే ఇప్పుడే అందింది కాబట్టి నేను చదవలేదు, జనరల్గా తెలుసు. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ ఈ పుస్తకం పత్రికల్లో ఇంటర్వ్యూస్ వచ్చినాయి. అంటే ఏ ఉద్యమానికైనా నినాదం కావాలి. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ ఒక నినాదం అని చిరంజీవి గారు చెప్పడం పత్రికల్లో హెడ్లైన్స్ నేను చదివాను. ఎప్పుడు దొరుకుతుందా ఈ పుస్తకం అని చూస్తున్నా, ఇప్పుడు చేతికి అందింది. చాలా సంతోషం. అనేక రకాల ఆయన చెప్పిన దాంట్లో 22 వర్గాలకు సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నా అని చెప్పిండు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య పత్రికల్లో వచ్చింది, నేను చెప్పింది పార్లమెంట్లో వచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల్లో శతకోటీశ్వరులు ఎంతమంది ఉన్నారు అనేది 10 మంది లెక్కలు ఇచ్చేవి పత్రికల్లో వచ్చిన విషయం. దివిస్ మురళి 91,000 కోట్ల ఆస్తి, పి పిచ్చిరెడ్డి 42,650 కోట్లు, పివి కృష్ణారెడ్డి 41,810 కోట్లు, పార్థసారథి రెడ్డి 39,036 కోట్లు, సి ప్రతాపరెడ్డి 33,160 కోట్లు, జిఎం రావు 31,340 కోట్లు, ఎంఎస్ఎన్ రెడ్డి 22,940 కోట్లు, సుబ్రహ్మణ్యం రెడ్డి 20,140 కోట్లు, మహేశ్వర్ రెడ్డి 20,030 కోట్లు, సతీష్ రెడ్డి 7,590 కోట్లు. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంపన్నుల యొక్క లిస్ట్. ఇది మిగతా ఇస్సా ఇజ్జత్ కుర్చీలు ఇంకేంటంటే తెలియదు నాకు. ఇది చూసిన తర్వాత ఈ ముచ్చట చెప్పాలని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ ఉపన్యాసాలు చిన్నప్పుడు రాసుకొని జీవన పెట్టుకొని తిరుగుతాను కాబట్టి అక్కడ తీసి రాసి చదువుతున్నాను. అందుకని సమాజం ఎంత భయంకరంగా ఉంది అనే దానికి ఇవే నిదర్శనం. ఇందులో మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు, ఈ వివరాలను చెప్పాల్సిన అవసరం లేదు. సైకిల్ చూస్తే పేరు చూస్తే సరిపోతుంది. అందుకని అట్లాంటి సమాజంలో ఉన్నటువంటి మనం అనేక విషయాలను అధ్యయనం చేసి ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లెక్కలు ఎవరు ప్రచారం చేయరు, ఈ లెక్కలు ఎవరు చదవని కూడా చదవడు. ఆ పుస్తకాలు ఆ పత్రికలు ఎక్కడో మూలకు వస్తుంది. కానీ సర్కారు ఇచ్చే రేషన్ బియ్యం మాత్రం పెద్ద బ్యానర్ ఐటమ్ వస్తుంది. చిన్న చిన్న ప్రచారాలకు సంబంధించిన బ్యానర్ ఐటమ్లు వస్తాయి. పెద్ద పెద్ద విషయాలకు సంబంధించిన ఎక్కడో మూలకు వస్తాయి. ఈ 10 ఏళ్లలో 60 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు పెద్దవాళ్ళకి. ఇది పార్లమెంట్ చెప్పిన లెక్క.
మొత్తం మన దేశానికి 256 లక్షల కోట్ల అప్పు ఉందని పార్లమెంట్లో చెప్పారు. ఈ లెక్కను బయట మనం అర్థం చేసుకోవడం, చెప్పడానికి ఏమి చదివే పరిస్థితి ఒప్పుకోవట్లేదు. సమాజంలో అంతరాలు అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకోవడానికి కొంత అధ్యయనం అవసరం. అందుకనే బిఎస్ రాములు లాంటి మేధావులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవిత చరిత్రని, మిగతా వాళ్ళ జీవిత చరిత్రను అధ్యయనం చేసి ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నా. ఎందుకంటే నేను 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నా. నేను సిపిఎం పార్టీ షాక్ కార్యదర్శి నుంచి అఖిల భారత స్థాయి సెంట్రల్ కమిటీ దాకా 55 ఏళ్ళు తపన చేసి ఇందులో పుట్టి రాజకీయాలు నిలబడడం ఈజీగా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నిక కావాలంటే 50 లక్షల ఊళ్ళో పెట్టుకుంటే ఇది మనం వినగలగాలి, వినడం జరగాలి. ఇదంతా ఆ వ్యవస్థ అంతా ఆ చేతుల్లోకి పోయి ఈ దుర్గతి పెట్టింది మనకి. అందుకని 55 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నవాడిని, 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉంది. ఈ ఎమ్మెల్సీగా ఉండి నేను ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్న కనీసం పుస్తకం రూపం తెద్దామనంటే అది 650 పేజీలు అయింది. ఆ పెన్ డ్రైవ్ నుంచి తీస్తే రాసింది ఏం కాదు, ఇచ్చిన ఉపన్యాసాలు. ఈ 650 పేజీలు ఏం చేయాలి? ఆ రోజు అతిరథ మహారాజు ఉన్నారు నాతో పాటు ఎమ్మెల్సీగా. రేవంత్ రెడ్డి గారు కూడా నాతో పాటు 2 ఏళ్ళు ఎమ్మెల్సీ. ఆయన తెలుగుదేశంలో ఉండే 2007 నుంచి 2009 వరకు. చుక్క రామయ్య గారు నాతో పాటు ఎమ్మెల్సీ. ఇట్లాంటి మేధావులంతాతో కలిసి పనిచేసినటువంటి అవకాశం కలిగి ఆ పుస్తకం తీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ముందు మాటలు రాసే వాళ్ళందరికీ ఈ పుస్తకాలు ఇచ్చిన తర్వాత 55 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాం కాబట్టి నేను కూడా ఆత్మకథ రాదామని అనుకుంటున్నా. అది సాధ్యమైందా కాదో తెలియదు. ఏదన్నా ఒక పుస్తకం రాయటం, ప్రింట్ చేయటం, పంపిణీ చేయటం చాలా కష్టమైనటువంటి పని. ఇంత పెద్ద కార్యక్రమం ప్రచారమే లేదు. ఇలా మనం మనోహర్ గారు లేకపోతే ఈ ప్రచార కార్యక్రమం లేదు, ఈ సమస్య కాదు. అందుకనే ఈ ప్రతిదానికి డబ్బులతో కూడినటువంటి వ్యవస్థ కింద మారిన ఈ రోజుల్లో మనలాంటి వాళ్ళు రాయడం, బయట ప్రపంచాన్ని తెలియజేయడం చాలా కష్టమైనటువంటి పనిగా ఉన్నటువంటి కాలంలో ఈ పుస్తకాలు రిలీజ్ చేయటం, అదేవిధంగా కర్ణాటక మనోహర్ గారు పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బాధ్యత తీసుకోవడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా బిఎస్ రాములు గారు మరిన్ని పుస్తకాలు రాయాలని, సమాజానికి వారు మార్గదర్శకంగా ఉండాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటుంది. ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో అటు పొలిటికల్ కానీ లేకపోతే ఇటు రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ గారి బాధ్యత చాలా విస్తృతంగా ఉంటుంది. అయితే మనం ప్రజానాయకులు అని చెప్పుకునే క్రమంలో చెరుపల్లి సీతారాములు గారు ఎమ్మెల్సీగా పనిచేయడం అనేది ఒక గొప్ప అంశము. తన పుస్తకం రాబోతుంది కాబట్టి చాలా అంశాలు అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కానీ లేకపోతే ఆ సమయానికి పొలిటికల్ తీసుకుంటున్న వే కానీ లేకపోతే ఆ దారులు ఏ విధంగా ఇంకా తీసుకోవాలి, తన ఒపీనియన్ ఒకటి ఉంటుంది. నేను అది చూస్తూ ఉంటాను. ఎవరైనా ఆ ఒపీనియన్ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం కదా. ఇప్పుడు పంజాల జైహింద్ గౌడ్ గారిని సత్కారం చేయవలసిందిగా బిఎస్ రాములు గారిని కోరుతున్నాను. సర్దార్ సర్వై పాపన్న పాత్రధారి తను, సినీ నిర్మాత. మరియు అంతకంటే ముందు నవ సంరక్షణ సమితి, ఆ తర్వాత జూపాక సుభద్ర గారిని ప్రముఖ రచయిత్రి, కవయిత్రి మరియు తెలంగాణ ఉద్యమకారిణి, కథా రచయిత్రి, కవిత్రురాలు జూపా. నదులు చాలా నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటాయి, కానీ తుఫాన్ వచ్చినప్పుడు తెలుస్తుంది సముద్రం కానీ నదులు కానీ ఏ విధంగా ఉప్పొంగుతాయి, ఏ విధంగా తమ ప్రకటనని నిశ్శబ్దం నుంచి శబ్దాంతరాల వరకు అనేది దళిత స్త్రీల సాహిత్యం ప్రకటన. దళితమే ఐక్యవేదిక, దళిత రచయితల కళాకారుల ఐక్యవేదిక స్థాపకులు అన్న బిఎస్ రాములు అన్నారు. మేమందరము దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళమే. ఈరోజు రాజుల గౌరి
మీ ముందుంది మన్నబువ్వ, వైనం, చెట్టు నీడ, తర్వాత ఈ మధ్య వచ్చిన భారత అపకుల చరిత్రకు సంబంధించిన ప్రజలు, చట్టాలు, పర్యావరణ సంక్షేమం అనే దానికి ప్రతి అంశం వెనుక తను నా వెనుకున్న అన్నకి నేను ప్రధాన శిష్యురాలిగా అందరికీ తెలుసు. అన్న నా గురువు. ఈ సమయంలో మరొకసారి అన్నకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు వనాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే వనాల శ్రీరాములు అని పిలుస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో అన్నతో ఎన్నో సలహాలు, సూచనలు. కాకపోతే అనుకోకుండా ఇక్కడ కలిసాం. అన్న అంటాడు, గౌరీ నీకు ఈ పార్శ్వం ఉందనే సంగతి నాకు తెలియదు. అసలు ఈ పార్శ్వమే భారతీయ జనతా పార్టీ జాతీయ స్టేట్ నాయకత్వం నుంచి జాతీయ నాయకత్వం తీసుకెళ్ళింది అన్న. ఈ విషయం మీరు గమనించాలి. సభాధ్యక్షులు గౌరీ గారు, నాకు ఇవాటి వరకు గౌరీ గారు పార్టీ ఆఫీసులో కలిసేది, మీటింగ్లో కలిసేది, కవి రచయిత అనే పార్శ్వం నాకు తెలియదని చెప్తున్నాను. అదేవిధంగా మా సోదరి ఆల్ ఇండియా ఉమెన్స్ ప్రెసిడెంట్ పద్మశాల సంఘం అడ్వకేట్ గారు దుష్యంత్. అదేవిధంగా ఇవాళ మన పెళ్లి కొడుకు అని చెప్పింది రాములు అన్న గారికి వినబడతలేదు, కానీ రాములు అన్నయ్య కూడా మా లెక్కనే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పుట్టి 10వ తరగతి చదివి అభిప్రాయాలు, ఆలోచనలు మారుతున్న విధంగానే అందరిలో ఉంది. ఆ విధంగా 100 పుస్తకాలు రాసిన మహామేధాలు. వారు ఎప్పుడు అందరికీ తెలిసిందంటే బీసీ కమిషన్ మెంబర్ పద్మశాలి రాములత, బేది రాములత అనేది తెలిసిన వెంటనే మన వర్గాలు అందరికి కూడా అప్పుడే ఎక్కువ తెలిసింది. 99% తెలిసింది. మా అన్న పోయినా జయరాజు గారు పోయింది. జయరాజు గారు అన్నారు, వారి యొక్క ప్రతిభకు, వారి యొక్క ఆలోచన విధానానికి ఏదో ఉపరాష్ట్రపతి ఆ లెవెల్కు ఉండాల్సిన అవసరం ఉండేది. నిజమే, కానీ అది అయ్యేదానికి చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఈ దేశంలో 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది నాగపూర్లో. ఈ దేశంలో 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అది ఎక్కడినది, ఇది ఎక్కడినది అంటే ఒక విశ్లేషణ నేను మాట్లాడదు. భావజాలం ఏదైనా ఉండొచ్చు. అరే నక్సలిజంలో పోయిన గొప్పని మన గద్దరు కూడా మేము ఆల్మోస్ట్ క్లాస్మేట్స్ ఏ కాలేజ్. నేను ఆర్ఎస్ఎస్ ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్ట్ చేశాను 65. నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో. మనోడు మెల్లగా 3rd ఇయర్లో అడుగుపోయింది. ఎవరి భావాలు వాళ్ళే, కానీ దేశం యొక్క విషయాలు ఆలోచిస్తే ఏదైనా ఒక్కరోజుతో నిర్మాణాలు కావు. ఇవాళ 1925లో పుట్టిన ఆర్ఎస్ఎస్లో పుట్టినటువంటి వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. ఇవాళ వీరు ప్రధానమంత్రి వీరయ్యారు. ఈ విధంగా మోదీ గారు దాని ఇంకా చాలా తపస్సు. వేల లక్షల మంది త్యాగాలు పార్టీ కొరకు, ఆలోచన విధానానికి. అట్లా త్యాగాలు చేసి నిర్మాణం చేస్తే అయితే తప్ప ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చి లేపి మళ్ళీ 5 ఏళ్ళకు. నేను మాయావతి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అని అందరినీ ఏకం చేద్దాం, వచ్చే ఎన్నికల్లో నిలబెడదాం అని ఆ స్ఫూర్తితో రోజు బాపూజీ దగ్గర అందరూ కూర్చున్నాను. మా ఉస్మానియా యూనివర్సిటీ నారాయణ దాస్ పెద్ద లీడర్ ఉండే, ఈక్వల్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ టు జయపాల్ రెడ్డి ఆ రోజు. అటువంటి అందరం కూడా అక్కడ పోయి మీటింగ్లు చేసేది. లెఫ్టిస్ట్ వచ్చింది, అందరూ వచ్చేది. అంటే ఏదైనా ఇది డయాస్, రాములన్న డయాస్. నేను ఎప్పటికైనా మీటింగ్ ముందు అప్పటికి మా సోదరి వాడి అన్నం తినమంటుంది, పోయినప్పుడు తింటా ఉంటాం. వారి ఆలోచనలు పంచుకుంటూ ఉంటాం.
కానీ ఈ దేశంలో ఎన్నడో కమ్యూనిస్ట్ పార్టీ రావాల్సి ఉండేది, రాకపోవడానికి కారణం ఆ త్యాగాలు అది లేక ఆర్గనైజేషన్ సరిగ్గా చేయలేకపోయింది తప్ప. మా ఆయన కమ్యూనిస్టే. నేను 5వ తరగతిలో దొరలకు వ్యతిరేకంగా ఊళ్ళో మా ఫాదర్ అధ్యక్షతన పెద్ద మీటింగ్ అయింది. వరంగల్లో ఉన్నటువంటి మోహన్ రావు గారు అప్పుడు సిపిఐ ఎమ్మెల్యే, వారు ఆ మీటింగ్కి వచ్చేందుకు మా ఇంట్లో భోజనం చేసేందుకు ఆయన పెద్ద స్పీకర్ అక్కడ నేను విన్నాను. అది క్రమంగా నేను 6th క్లాస్ నుంచి ఆర్ఎస్ఎస్ జాయిన్ అయినాక మా ఊళ్ళో ఆ విధంగా స్లోగన్ చేసి మేము అక్కడి నుంచే జనసంఘం, జనతా పార్టీ, మరి బీజేపీ ఆ విధంగా ఎదుగుతూ క్రమంగా మాది గుడిసెళ్ళు ఉండే, తర్వాత రేకులు వెళ్ళింది. మా ఆయన చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసేది చెరువులు గుంటల మీద, నన్ను చదివించి నేను ఒక్కనే కొడుకున్నాను. ఆ విధంగా చదువుకున్నాం. ఒకసారి బీజేపీలో ఎమ్మెల్యే అయింది. ఆయనంటే కూడా అగ్రకులాలు వాళ్ళు కాలు ఉంది, తప్పలే. కొన్ని ఈ అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో ఉన్నంత మాత్రాన మనం వెనుక పోలేదు. నేను ఎంటెక్ చేసిన, లా చేసిన, అడ్వకేట్గా 10 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేసిన, అయినా పార్టీ లైన్లో పోయాను. ఇవాళ ఆల్ ఇండియా కౌన్సిల్ మెంబర్గా ఉన్నా. ఏదైనా యాక్టివిటీస్ ఏదో పంచాయతీ ఎన్నికలు జరిగి వస్తున్నాం. అట్లా కొంతమంది త్యాగాలు చేస్తే తప్ప నిలబడదు. నేను కమ్యూనిస్ట్ ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తలేదు, కరెక్ట్ అది, కానీ దాన్ని నిలబెట్టే ఆలోచన లేదు. ఎందుకంటే ఈ దేశంలో చెట్టుకు పుట్టకు ఏ రాయి కన్నా ఎక్కడ పోతుందో కుంకుమ పసుపు దాలతో దండం పెడతాం. ఇక్కడ ఆ విధమైనటువంటి దేశం. దేవుడు లేడంటే అదే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న లీడర్ల ఇళ్ళ భార్యలంతా ఉద్యోగం చేస్తారు, ముక్తులు. దాశరథి రంగాచార్య కమ్యూనిస్ట్ పార్టీని ఒప్పుకునేది, ఇటు దేవుడిని కూడా ఒప్పుకునేది. దేవుడు ఉండాలి, ఇటు మార్క్స్ ఉండాలి, అట్లా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అందరికీ నమస్కారం. ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమంలో అన్నగారికి బ్రహ్మాండమైనటువంటి సన్మానాలు, మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా పద్మశాలి కులంలో పుట్టిన మాలాంటి వాళ్ళకు, శ్రమ కులంలో పుట్టినటువంటి చేనేత కుటుంబంలో మాలాంటి వాళ్ళకు వారి యొక్క జీవితం ఆదర్శం. ఇవాళ ఇక్కడ బీసీ ఉద్యమం నిర్మాణం చేయాలంటే దానికి కూడా త్యాగాలు. ఒకవేళ మనం ఎంత చేసినా త్యాగాలు లేకుండా ఎక్కడ నిర్మాణం కాదు. ఏదైనా వస్తే పొంగలేక 5-10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే గెలవచ్చు, మళ్ళీ అది తర్వాత నిలబడదు. అంటే ఒక ఐడియాలజీ ఉండాలి. అది కమ్యూనిస్ట్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఆర్ఎస్యూ కానీ, దాని నిర్మాణం ప్రకారంగా ఏదైనా నిర్మాణం చేయొచ్చు. కానీ ఐడియాలజీ లేకుండా, ఆలోచన లేకుండా మనం ఏం చేయలేదు. మన బీసీ ఆలోచన విధానం మంచిదే, కానీ దానికి కరెక్ట్ అయినట్టు ఐడియాలజీ పెట్టి ఆ విధంగా ముందు పోవాలి. మన ఐఏఎస్ ఆఫీసర్ మనోడు చక్కగా కొంత ప్లాన్ చేస్తున్నాడు, అది విజయం కావాలని నేను కూడా కోరుతున్నా. ఆ విధంగా మనందరం కూడా ఏదైనా ఒక ప్రాసెస్, పద్ధతి, డెడికేషన్, త్యాగాలు ఉంటే ఫుల్ టైమర్స్ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్స్ ప్రతి రాష్ట్రంలో ఒక 50 మందితో పెళ్ళిళ్ళు చేసుకోకుండా అట్లా నిర్మాణం అయితే తప్ప కాదు. ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కూడా ప్రపంచ దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా అయినట్టు అక్కడ పెళ్ళి అయినా ఏం లేకుండా ఆ విధంగా డెడికేషన్తో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వాళ్ళకు కూడా నేను మొక్కుతా. మేము చిన్నప్పుడు పోరాటం చేసింది వాళ్ళే. ఓబీసీ ఇవాళ ప్రజాకరణకు వ్యతిరేకంగా కానీ, భూస్వాములకు వ్యతిరేకంగా కానీ గ్రామాలలో కాపాడింది ఆ రోజు వాళ్ళు. తర్వాత అది మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కానీ ఆ భావజాలం ఉన్నది ఇప్పటికీ.
భావజాలం మాత్రం ఉన్నది. దాని భావజాలం నమ్మేటువంటి మన రాములన్న వాళ్ళను, జయరాజ్ గారిని, అందరినీ, సోదరి వీళ్ళందరినీ కూడా నేను గౌరవిస్తా. ఎంతో గంట కొట్టాను 150 కొట్టు. సభకి అధ్యక్షత వహించడం అనేది హక్కు మీద సాములు అంటే బాలచారి అవకాశాన్ని నాకు వదిలేశారు. చెవిచలి కింది నుంచి చాలా మంది అభ్యర్థులు వస్తున్నాయి, మాట్లాడతామని. బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు సభలో ఉంటే వారు వేదిక మీదకి రావాలి. మరియు నరకమే ఐక్య వేదిక మొదటి నుంచి కూడా ఉన్న గవర్రాజ్ గారిని సగం రచయిత ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గవర్రాజ్ గారు తర్వాత ఇప్పుడు వనం దుష్యంతుల బీసీ వైస్ చైర్మన్ తెలంగాణ పద్మశాలి సంఘం, తను సంక్షిప్తంగా మాట్లాడాలని కోరుతున్నాను. ఒక్కటే తనతోనే చివరి ఓపెన్. ఈనాటి సభాధ్యక్షులు నామోజు బాలాచారి గారు, మరియు వ్యాఖ్యాత శ్రీమతి గౌరీ గారు, మరియు ఈనాటి ముఖ్య పెళ్లి కొడుకని మన వక్తలు అన్నారు మన బిఎస్ రామన్ గారు, మరియు వన్నాల శ్రీహరన్న, సీతారాం అన్నయ్య, మరి మా బావగారు మనోహర్ గారు, మరియు మేడం గారు సుభద్ర గారు, మరియు అన్న సంగిశెట్టి శ్రీనివాస్ అన్న, మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, మరియు వేదిక ముందు ఉన్నటువంటి సాహితీ అభిమానులు, మహిళా మండలు, మీడియా ప్రతినిధులు, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సాహితీ వేదిక మీద నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు, సాహిత్య అనుభవం ఏమాత్రం లేని నాకు చిన్న అవకాశం ఇచ్చిన మా అన్న మరియు బావగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెయిన్గా సమాజాన్ని ఉద్ధరించడానికి మన బిఎస్ రాములు గారు ఎన్నో రచనలు చేశారు. అంటే అసలు ఇప్పటి రోజులలో పుస్తకాలు చదవడం అనేదే లేదు, కానీ రేపటి తరాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, సమాజ స్థితిగతిని మెరుగుపరచడానికి బిఎస్ రాములు గారు ఎన్నో రచనలు చేశారు. అలాగే నా అంతరంగ తరంగాలు అని విట్ల నారాయణ సార్ని నేను ఒక్కసారి కలవడం జరిగింది. ఆయన కూడా మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఇంతకుముందు చిరంజీవి సార్ రాసినటువంటి రచనలు కానివ్వండి, ఏ రచనలు అయినా కానివ్వండి, మన సమాజ స్థితిగతిని మార్చేది. అంటే సమాజంలో బీసీ వర్గాలు, బలహీన బడుగు వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అన్ని రంగాలలో వారికి అవకాశాలు మాత్రం చాలా శూన్యంగా ఉన్నాయి. కాబట్టి వీరి రచనలను ఆధారంగా తీసుకొని ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళి మన బలహీన బడుగ వర్గాల ఒక స్థితిని మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మెయిన్గా బిఎస్ రాములు గారి 75 సంవత్సరాల వారి జీవన ప్రస్థానంలో వారి శ్రీమతి యొక్క స్థానం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీమతి శ్యామల గారిని మేము మా మహిళా విభాగం నుంచి ఒక ఉత్తమ గృహిణిగా వారిని సన్మానం చేశాం. ఎప్పుడైనా మేము వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఉన్నతంగా ఎదిగిన వాళ్ళని తీసుకొని చేశాము. బట్ ఒక ఉత్తమ గృహిణి అంటే ఒక కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే సారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే మన కుటుంబాన్ని ఎవరు చూడాలి? మన శ్యామల మేడం గారు ఎంతో శ్రమను పడి ఆ కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకొచ్చారు. సో వారికి ఈ వేదిక నుంచి ఒక మహిళా అధ్యక్షురాలిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బిఎస్ రాములు గారికి కూడా అభినందనలు, మరి వేదిక మీద ఉన్న అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసినటువంటి మా కర్ణాటి బావగారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయింది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బిఎస్ రాములు గారు. ఒక్క నిమిషం. అలాగే రమాదేవి గారు, శ్రీనివాస్ గారు, మాదారపేట నుంచి వచ్చేసినటువంటి దుద్యాల పండనాథ్ గారు, మన అశోక్, తొందరనండి ఒక చిన్నది మా అన్నతో ఒక సత్కారం తీసుకొని వెళ్ళిపోయి. నా కూతురు ఇద్దరు రమాదేవి, సీను, గంజి సీను, మరి ఇంటి పేరు జరుగు ఏం చేస్తాం. దుద్యాల పండనాథ్ గారు, అశోక్ గారు తొందరగా.
దండాన్ని ఆవిష్కరించాల్సిందిగా బిఎస్ రాములు గారిని కోరుతున్నాను. మేడం ఇది జరగాలి మేడం. తర్వాత మీరు కదా ఉండాల్సి ఒకసారి సన్మానం చేయండి. డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే ఒక ఫోటో పట్టుకోండి సార్. రైట్ సార్, ఇటు చూడండి మేడం, ఇటు చూడండి మేడం. కర్ణాటి మనోహర్ గారు, కస్తూరి సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు పన్నాల శ్రీరాములు గారికి, మాజీ ఎమ్మెల్సీ చెర్పల్లి సీతారాములు గారికి, పుట్టార పాండరంగయ్య గారికి, గౌరరాజు గారికి, లలిత గారికి, రాజుల గౌరీ గారికి, జూపాక సుభద్ర గారికి, అదేవిధంగా మరో అడ్వకేట్ వనం దుష్యంతర గారికి, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తన మీద వేసుకొని నిర్వహించినటువంటి బిఎస్ రాములు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బయట ఒకటి పర్ణ శారద రాయించిండు, ఇంకోటి ఊరుగడ్డ శారద. ఉండండి, ఈ పుస్తకం అయిపోయిన కన్నా ఉండండి. మీరు చేస్తారు కదా, చేస్తారా? ఓకే సార్, మీరు ముందుకెళ్ళండి సార్. సాహిత్య అభిమానులందరికీ బిఎస్ రాములు అంకుల్ గారు అంటే మా ఊరు జగిత్యాల నివాసిని మేము. మా ఊరి ఒక మహనీయుడు అన్నది చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తి వ్యక్తి ఇప్పుడు వారి జీవిత చరిత్రను మాకు అందించడము, దాని నుండి ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను. మన మూలాలు అని అంకుల్ ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి తాతెవరో ముత్తాతెవరో తెలియని రోజుల్లో ఎన్నో రోజుల నుంచి ఆ వంశ చరిత్రను వాళ్ళు ఏంటి అని తెలపడం ఒకటి. మా జగిత్యాల ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా చెప్పారంటే, నేను జగిత్యాల నివాసిని అయ్యుండి కూడా నాకు తెలియాలి చాలా విషయాలు. అక్కడ నా గ్రాడ్యుయేషన్ అయింది, ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చాను, అన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను కృష్ణయ్య గారితో. కానీ మా ఊరి గురించి ఇంత చక్కగా చెప్పిన ఈ సార్కి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తి మా కమ్యూనిటీలో ఉండడం మా అందరికీ గర్వకారణము. శ్యామ లాంటి ఒకసారి ఒక మాట చెప్పారు, ఎన్నో చెప్పినారు.
అది చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లా మామూలు స్థాయి నేటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి మా పద్మశాలి జాతి బిడ్డ, మా ముద్దు బిడ్డ, తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్పర్సన్ బిఎస్ రాములన్న గారికి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా మహిళా తల్లులకు మరియు సోదరిమణులకు, అన్న చెల్లెలకు, అక్క తమ్ములకు మీ అందరికీ కూడా నా తరపున మరియు మా మహేశ్వరం తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరియు అన్నగారికి ఇవాళ 75 వసంతాలు. ఈ 75 వసంతాల సందర్భంగా నా యొక్క హస్తములచే ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ చేయించినందుకు అన్నగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి నా కుల బాంధవులకు, నా అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, సాహితీ అకాడమీకి, బీసీ సమాజానికి మరియు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా అన్నగారు మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారికి, మరియు మా మాజీ ఎమ్మెల్యే వనాల శ్రీరాములు గారికి, మరియు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను చెప్పంగానే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ అయినందుకు, మరియు మాతోని ఒక బుక్క భోజనం చేసినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ మీ కర్ణాటి మనోహర్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కమిటీ కోర్ కమిటీ మెంబర్, మహేశ్వరం. సమాజమే నా ఇల్లు, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల కోసం, ప్రగతి కోసం ఈ నా దేహం. జై బీసీ, జై బీసీ, జై పద్మశాలి, జై పద్మశాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధిద్దాం. ఈరోజు ఇటు చూడన్నా, ఈరోజు 2 చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఒకటి నా అంతరంగ తరంగాలు, దాన్ని బిట్ల నారాయణ గారు స్వేచ్ఛత రాశారు. ఒక 25-30 ఏళ్ళ క్రితం రాశారు. అది రీప్రింట్ శతజయంతి సందర్భంగా ప్రచురించడం జరిగింది విశాల సాహిత్య అకాడమీ తరఫున. ఆ పుస్తకాన్ని కర్ణాటి మనోహర్ గారు సౌజన్యంతో అచ్చివేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే 2వ పుస్తకం కరీం గారు రాశారు. మార్గదర్శి బిఎస్ రాములు జీవిత ప్రస్థానం, 75 సంవత్సరాల జీవితం గురించి ఆయన రాశారు. ఆ పుస్తకాన్ని డాక్టర్ కస్తూరి సతీష్ కుమార్ సిద్దిపేట సుప్రసిద్ధ డాక్టర్ గారు ఆవిష్కరించారు. ఆ తర్వాత ఈ పుస్తకాల గురించి ప్రసంగాలు చేస్తూ మనకి సంకిశెట్టి శ్రీనివాస్ గారు, డాక్టర్ చిరంజీవులు గారు, అలాగే వనాల శ్రీరాములు గారు, అలాగే చెరుపల్లి సీతారాములు మాజీ ఎమ్మెల్సీ గారు, అలాగే వనం దుష్యంతుల గారు, ఇంకా జూపాక సుభద్ర గారు, అలాగే ఈ కార్యనిర్వహణలో చురుకుగా యాంకరింగ్ చేసినటువంటి జాజుల గౌరీ గారు, అలాగే ఈ మొత్తం నివేదికని రాస్తూ నిశ్శబ్దంగా పనిచేస్తున్నటువంటి ఇంద్రాణి యువ రచయిత్రి, అలాగే నీలాల శరణ్య యువ రచయిత్రి, వీళ్ళంతా వాళ్ళ పద్మశాలి సంఘం నాయకులు, మేధావులు, అలాగే బీసీ సంఘ నాయకులు, ఒక మొత్తంగా ఒక బహుజన సమాజానికి సంబంధించినటువంటి సామాజిక ఉద్యమకారులు, ఆ తర్వాత సాహిత్యకారులు, ఆ తర్వాత రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఇవాళ కలుసుకోగలిగినారు. ఈ 2 పుస్తకాల యొక్క ప్రత్యేకత ఏంటంటే 100 సంవత్సరాలలో జాతీయోద్యమకారం నుంచి, తెలంగాణ ఉద్యమకారం నుంచి, ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమాలు, ఆ తర్వాత బీసీ ఉద్యమాలు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాలు, ఆ తర్వాత ఈ జరుగుతూ వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన ఉద్యమాలు అన్నిటికీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి ఒక 2 వ్యక్తుల యొక్క వాళ్ళ జీవితాల్లో భాగంగా మొత్తం సమాజాన్ని చిత్రించడం జరిగింది. ఈ 2 పుస్తకాలు, ఒకటి స్వీయ చరిత్ర, ఒకటి జీవిత చరిత్ర. ఈ 2 పుస్తకాలలో ఒక బీసీ సమాజం నుంచి ఎంటర్ప్రెన్యూర్గా కులవృత్తిని వదిలివేసి రకరకాల నూతన వృత్తులు చేపట్టి వాటిలో ఎగుడు దిగుడులోని, ఆ తర్వాత సక్సెస్,
అయ్యే క్రమాన్ని సాధించి ఇతరులకి ఆదర్శంగా నిలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. దీంట్లో వాళ్ళ జీవితాల్లో జరిగిన పొరపాటు నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, విజయాల నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నది. అలాంటి పుస్తకాలు ఇవాళ గొప్ప పుస్తకాలు, ఇవి చరిత్రలో నిలిచిపోయే పుస్తకాలు. ఈ నా అంతరంగాల పుస్తకానికి 2004లో నేను విశాల సాహిత్య అకాడమీ తరఫున తెలుగు విశ్వవిద్యాలయంలో దానికి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. శతజయంతి సందర్భంగా పురస్కరించుకొని ఆ పుస్తకం తప్పనిసరి రావాలనేటువంటి పట్టుదలతోటి నేను అనుకోవడము, దానికి కర్నాటి మనోహర్ గారు చేయుతనిచ్చి ఈ ముద్రణకు సహకరించడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి బిట్టనారాయణ గారి కుటుంబ సభ్యులు, వారసులు, అలాగే సాహితీ మిత్రులు, బంధువులు, స్నేహితులు, మహిళలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.